తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి లాంటి అనేక మందిని తెలంగాణ ప్రజలు చూశారు. మంత్రులను చూశారు, ముఖ్యమంత్రులను చూశారు. వాళ్ళ మాటలు విన్నారు. వాళ్ళు పేల్చినటువంటి తుపాకీ తూటాలను ఎదుర్కొన్నారు. వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొన్నారు. తెలంగాణ సాధించుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు విని రోజు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది. అది ఇండ్ల విషయంలో కావచ్చు, అది రోడ్ల విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తానటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే 10 వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇస్తానన్నటువంటి బోనస్ కావచ్చు, దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు కావచ్చు, ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయి స్కూల్ కావచ్చు, అన్ని విషయాల పట్ల రానున్న రోజుల్లో అడుగడుగున కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశ నిస్పృహ వ్యక్తం చేస్తా ఉన్నారు. వ్యతిరేకత కనిపిస్తా ఉన్నది. కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా, కేంద్రం మీద మాట్లాడినా, మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు హామీలు మర్చిపోరు. మేమందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన రానున్న రోజుల్లో అడుగడుగున నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాము. రోజు నిరుద్యోగ యువత కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు, విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా ఉపాధ్యాయులకు, టీచింగ్ స్టాఫ్ కు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, రాష్ట్రాన్ని దివాలా తీసింది, కుటుంబం అంతా దోచుకున్నది, ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్నదని ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ బాటలోనే ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. అప్పులు చేయడము, దోచుకోవడము, తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఆలోచన ఈ రోజు ఈ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ ఉన్న రోజులు నేను నా కుటుంబం ఉంటే సరిపాయ, తెలంగాణ ప్రజలు అప్పుల పాలైనా పర్వాలేదు అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసి మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా, ఏ సంస్థ అప్పులు ఇస్తుందా, ఏ కొత్త కార్పొరేషన్లు పెడదామా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా సమర్థవంతంగా అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నది. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఈ ప్రభుత్వం ముందు ఒక కార్యాచరణ ప్రణాళిక లేదు. ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు ఒక రోడ్ మ్యాప్ లేదు. రైతులకు ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తాము, రైతులు పండించినటువంటి పంటలకు బోనస్ ఏ రకంగా ఇస్తాము, ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం దగ్గర గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన తెలంగాణలో ఉంది. ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు ఎంత ఘాటుగా మాట్లాడినా కూడా ప్రజలు ఆ మాటలతో కడుపు నిండదనే విషయము రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకో. నేను చాలా బాగా మాట్లాడతా, నేను చాలా బాగా విమర్శిస్తా, ఘాటుగా మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా, నా మాటలు వినండి, నా మాటల ద్వారా మీ కడుపు నింపుకోండి, నా మాటల ద్వారా మీ హామీలు అమలు జరిగాయని అనుకోండి అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుందే తప్ప కనీసము ఒక్క బలైన వర్గాల గృహ సముదాయానికి ఇంతవరకు ఫౌండేషన్ స్టోన్ వేసి కనీసము పిల్లర్స్ కూడా పడలే. ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గతంలో తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు ఈ యొక్క 14 నెలలుగా కాంగ్రెస్ పాలన చూశారు. ఈ రెండు ప్రభుత్వాలకు ఏమాత్రం తేడా లేదు. మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్, బొమ్మ బొరుసు లాంటి ప్రభుత్వాలే. ఒకే తాను ముక్కలే రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు.